ఓ సారీ. ఇట్స్ ఆల్ రైట్. వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. ఏ మిస్టర్, ఏమిటి మిస్? కావాలని ఆడపిల్లంది తగిలిందే చాలక మళ్ళీ పైగా కౌంటర్లు కూడా వేస్తున్నావే. రాక తగిలినా, కావాలని తగిలినా నీ స్పర్శ నాకు తీయని అనుభూతినిచ్చింది మేడం. అబ్బో, సంస్కారవంతులు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? ఇంత అందాన్ని చూస్తే ఆ బ్రహ్మకైనా దిమ్మ తిరగాల్సిందే. అది నా ముందు ఇంత అందాన్ని పెట్టుకొని సంస్కారవంతులాగా ఎలాగా ఉండమంటావు మేడం? అబ్బో, మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. నిజమా? చచ్చా, ఆడపిల్ల కనిపిస్తే చాలు పల్లూడిపోయిన ముసలాడు సైతం పల్లెకిలిచుకొని మరీ సైట్ కొడుతూ ఉంటారు. చీచి. హలో, ఏమిటి మిస్ మరీ రేజ్ అయిపోతున్నారు? అప్పటికి మీరేదో తక్కువైనట్లు. అందాన్ని అందరికి చూపించడానికే కదా మీరు ముస్తాబై బయటికి బయలుదేరేది. అప్పటికి వాళ్ళ చూపులు మీ అందాన్ని ఆరాధించడంలో తప్పేముంది మేడం? ముక్కు మొహం తెలియని వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? ముక్కు మొహం తెలియకపోవడమా? మీరు నా ఎదురుగానే ఉన్నారు కదా మేడం. అబ్బో, అతి తెలివి బాగానే ఉంది. చీచి, ఆడవాళ్ళకి బుద్ధిగా రక్షణ లేకుండా పోతుంది. నిక్కరు కూడా వేసుకొని ప్రతి ఒక్కడు సైట్ కొట్టడమే. అబ్బా, ఈ మగజాతి నుంచి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. ఏ మిస్టర్, ఒళ్ళు ఎలాగుందేంటి? చూడండి మేడం, మీ పేరు రాధా. నా పేరు మీకెలా తెలుసు? మీరొక గొప్ప గాయని. నేను మీకు ఫ్యాన్ని. నేను మీకు ఎలా అంటే మీరు నాకు ఎలా తెలుసనేగా మీ అనుమానం? అవును, అదే. మిమ్మల్ని ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ఎలా? ఇలా. ఇది నా ఫోటోనే కదా? అవును, ఇది ఒక మ్యాగజైన్ లో వేశారు. పేజీలు తిరిగేస్తూ ఉండగా కనిపించింది, అంతే నా మనసు పారేసుకున్నాను. అబ్బో, మీరు పారేసుకుంటే సరిపోతుందా? అవతల వాళ్ళ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలి కదా. అభిమానించడానికి, ప్రేమించడానికి అవతలి వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు మేడం. ఇప్పుడు చూసారా, సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళేమైనా అడిగి చేస్తున్నారా? అది వేరే, ఇది వేరే. అదేం కాదు మేడం. ఐ లవ్ యు. ఐ హేట్ యు. ఏయ్, ఐ డోంట్ లైక్ యు. ఓకే, గుడ్ బై. రాలా, నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను. నీ ప్రేమ కోసం ఎన్ని యుగాలైనా వేచి చూస్తాను.